నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. హరిణి గారు, ఈ నెగిటివ్ని ఎందుకు ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం? మీరు అన్నారు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామని. నెగిటివ్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది మనకి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి ఏమైనా చెప్పారు? అసలు నెగిటివ్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే మనకి చాలామంది చూడండి, ఎక్కడైనా సరే ఒక మంచిని మనం విస్తరింప చేయాలని చాలా కష్టం. చెడు అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము. ఏదన్నా వద్దు అనుకుంటే దాన్నే ఎక్కువ మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాము, మీకు కళ్ళు మూసుకోండి ఒకసారి. మీకు కోతిని చూడొద్దు, వెళ్ళే దారిలో మీరు కోతిని చూడొద్దు, కోతితో మాట్లాడొద్దు, దాన్ని ఇంకా కూడా ఏమీ పట్టించుకోవద్దు. మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? కోతి కనిపిస్తుంది. చెయ్యొద్దన్నారు, బట్ అది అంటే ఆల్మోస్ట్ ఇమాజినేషన్ చేసేసుకుంటున్నాం మనం ఏదైతే వద్దనుకుంటామో, మనం వెళ్ళే దారిలో ఎక్కడైనా వద్దు అనుకుంటే ఆ కోతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను చాలా కష్టాలు పడ్డాడు, చాలా పూజలు చేశాడు. అంటే ఇక్కడ పూజల్ని మనం వింటాం కాదు, ఇది రియల్గా మన దాంట్లో ఒక స్టోరీ, నేను విన్న స్టోరీ. అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో చేశాడు, ఎంతోమంది ఎన్నో చెప్తే కొన్ని పూజలు చేశాడు, కొన్ని రకాల చేంజెస్ చేసుకున్నాడు, అన్ని రకాలుగా వెళ్ళిపోయాడు. అయినా తనకి సంతోషం లేదు, ఏమీ లేదు. అయినా కూడా మళ్ళీ అలాగే వెళ్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళాడు, అక్కడ పని చేసుకుంటూ వచ్చాడు. కానీ తనకు సంతోషం లేదు, కష్టాలు అలాగే ఉన్నాయి, చాలా ఊబిలోకి ఇరుక్కుపోతానే ఉన్నాడు. అయితే ఒక అతను చెప్తాడు, ఒక సాధువు ఉన్నాడు, ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఆ సాధువుని కలువు, ఒకసారి నీ కష్టాలు ఏమైనా తీరొచ్చేమో అని చెప్తాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్తే ఆ సాధువు అంటాడు, ఏమని, నాన్న నువ్వు ఇప్పటి వరకు కష్టాలు పడ్డా వచ్చావు, ఓకే అయిపోయింది, బట్ ఇప్పుడు నేను చెప్పింది చెయ్యాలంటే నేను ఏది చెప్తాను అదే నువ్వు నిరంతరం పఠిస్తూ ఉండు, అది పఠిస్తూ ఉంటే నువ్వు ఏదైనా కూడా సాధించగలుగుతావు అని చెప్తాడు. సరే అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఏం చేయాలి స్వామి, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నాకు ఇప్పటివరకు నేను డబ్బులు చాలా ఖర్చు పెట్టాను, నేను డబ్బులు ఏమి ఇవ్వలేను, నువ్వు నాకు ఏదైనా సరే ఈసారి నాకు వచ్చిన కష్టాలు తీరాక నాకు వచ్చిన డబ్బులతోటే నీకు ఇస్తాడు, నువ్వు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, నేను ఏదైతే చెప్పానో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళు, నాకు అదే చాలు అంటాడు. ఏం చెప్తాడు, ఇప్పటి వరకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకుంటా వెళ్ళు అని చెప్తాడు. అంటే పడుకున్నా చేసినా ఏం చేసినా సంతోషంగా ఉండు, ఇదే నువ్వు మననం చేస్తూ ఉండు అని చెప్తాడు. అన్నీ వెళ్తూ ఒక మాట చెప్తాడు, నాయన నీకు దారిలో కోతులు కనిపిస్తాయి, కోతిని పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి నీ ఇంట్లో నువ్వు పని చేయు అన్నాడు. అంటే తనకి ఎప్పుడు లైఫ్లో కోతిని చూడలా, ఇచ్చేయలే. స్వామి ఏం చెప్పాడు, నువ్వు ఏదైతే ఉన్నా నేను సంతోషంగా ఉన్నాను అనే మంత్రాన్ని పఠించమన్నాడు. అంటే నీకు నెగిటివ్ ఆలోచన ఏదొచ్చినా ఫస్ట్ చెయ్యు అనుకుంటే వెళ్తున్నాడు అంటే ఎక్కడ చూసినా ఆయన కోతులే కనపడతాను. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళే వరకు వెళ్తాడు, ఇదేంటి స్వామి కోతిని చూడొద్దన్నాడు, నాకు కోతులే కనపడుతున్నాయి చేస్తున్నాయి అని చెప్పి తను అనుకుంటాడు. మళ్ళీ వెళ్తా ఉంటాడు. ఇంటికి వెళ్ళి కూడా భార్యను పిలవాల్సిన పోయి కోతి నాకు అన్నం పెట్టు అంటాడు. కోతిని స్వామి మళ్ళీ కోతిని చూడొద్దన్నాడు, నేను సంతోషంగా ఉన్నాను, మళ్ళీ సంతోషంగా ఉన్నాను అనుకుంటాడు. అలా నైట్ పడుకుని పోయిన తర్వాత పొద్దున్నే ఇలా కాదు నాకు ఎద్దనుకుంటే స్వామీజీని అడగాలి, వెళ్ళి పొద్దున్నే వెళ్ళిపోయి నాకు కోతులు కానీ చూడొద్దు, సంతోషంగా ఉన్నా అంటే సంతోషంగా ఉన్నా అని చెప్పడాకపోతే నాకు కోతులే వస్తున్నాయి అని పొద్దున్నే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడు. స్వామి మీరు వద్దన్నారు, చేయొద్దన్నారు, నన్ను సంతోషంగా ఉండమన్నారు, కానీ ఇవే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు వరకు నువ్వు చూసింది అదే బయట, నీకు కావాల్సింది సంతోషం, సక్సెస్, దాన్ని పఠించమంటే బయట వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు, బయట ప్రపంచం మొత్తంలో నెగిటివ్ మొత్తాన్ని చూస్తున్నావు, నీకు అక్కర్లేని దాన్ని చూస్తున్నావు, నీకు కష్టాలు బాధలు ఇవే కనపడతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పూజ చూసినా ఏం చేసినా కూడా నేను అనుభవించిన కష్టాలు, నువ్వు పడిన బాధలు నీకు రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. నీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసి పదే మనకు కావాల్సిన పాజిటివ్ని మనం నింపుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సింది నీకు పొందుతావు. నువ్వు పూజలు చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా అక్కడ మన చిత్తం చెప్పుల మీద భక్తి, ఇక్కడ భక్తి దేవుడి మీద కాదు, చెప్పుల మీదను చిత్తం భగవంతుడి మీద అన్నట్టుగా మీరు అక్కడ ఎంతసేపు నీ ఫోకస్ కష్టాల మీదే ఉంది కానీ అది చేసే పనుల మీద లేదు. ఇక నుంచి ఏది జరిగినా ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉన్నాను అని పఠిస్తూ ఉండు, నీ లైఫ్లో సంతోషం వస్తుంది అని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఆయనకి, ఓకే ఇన్ని రోజులు నేను ఎంత చేసినా కూడా ఎంత కష్టపడ్డా చేసినా నేనంతా నా కష్టాల మీదే ఫోకస్ చేస్తున్నాను, పాజిటివ్ మీద ఫోకస్ చేయట్లేదు, నా జీవితంలో అందుకే ఆనందం లేదు, రోజుకి కష్టాలు. అంటే మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తాం, లైక్ అట్రాక్ట్ లైక్ లాగా మనం ఏది చూస్తే అది మనకి రిపీట్ అవుతుంది.
కష్టాలనే ఎక్కువ చూస్తుంటే నెగిటివ్స్ని ఎక్కువ చూస్తుంటే మనకి ఆటోమేటిక్గా మన జీవితంలోకి నెగిటివ్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాం. అదే మన దృష్టి అనేది ఫోకస్ అనేది పాజిటివ్స్ మీద ఎక్కువ చూస్తే మన లైఫ్లో పాజిటివ్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఏవైతే నెగిటివ్ చిన్నప్పటి నుంచి ఉన్న సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని టెక్నిక్స్ ద్వారా మనలో ఉన్న ఈ వేస్టేజ్ అంతా రిమూవ్ చేసి దీంట్లో మనకి ఏం కోరికలు కావాలో వాటిని పాజిటివ్ వేలో సబ్ కాన్షియస్ మైండ్లో మనం నింపుతూ ఉండాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో, ఈ కాన్షియస్ మైండ్లో ఏంటంటే మనకి 2 రకాల మైండ్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా ఉంటాయి. బట్ ఈ ఇందులో కాన్షియస్ మైండ్ ఏంటి, 90% మనం ఏదైతే అంటామో అది యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి అక్కడ పడుతుంది. టీ పడకూడదు అంటే ఆ పడకూడదు. సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటి అంటే మనం ఏదైతే నమ్ముతామో అదే మనకి రిపీట్ అవుతుంది దాంట్లో ఇందులో. అందుకే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ని మనం ఏదైతే అబద్ధమైనా సరే నమ్మించాలి. ఓకే, కాన్షియస్ మైండ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్న లైఫ్ను మనకి ఇచ్చినప్పుడు మనకి ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మన దగ్గర డబ్బు లేకపోయినా, ఆనందం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ఏదైతే రిలేషన్షిప్ ఇప్పుడైతే ఏ పొజిషన్లో అయినా ఉండనివ్వండి మీరు, కానీ రాబోయే కాలంలో మీరు ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలా, బాధగా ఉండాలనుకుంటున్నారు, ఏ చోటకి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు నింపండి. ఓకే, ఆ విధంగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేయండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీరు మనం నమ్మిస్తే మనం ఆటోమేటిక్గా మనకి అవి మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, చిన్నప్పుడు మిర్రర్ చందమామ వస్తుంది అన్నం తినోనే మా అమ్మ మనకి గోరుముద్దలు తినిపిస్తూ చెప్తుంది, కానీ చందమామ వచ్చిందా? రాలేదు, కానీ మనం అన్నం తిన్నాం కదా. అలాగే సబ్ కాన్షియస్ మైండ్లో మనకి యూనివర్స్ అనేది మనకు అమ్మ, మనకి ఏదైతే వస్తుంది అని మనం పదే మననం చేస్తూ ఉంటాం, అది మనకి ఆటోమేటిక్గా మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేస్తాము. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.